రణవీర్ ప్రచండని లోపలికి పంపించటంతో నేరుగా అతను బాగి వాళ్ళ ఇంటికి వస్తాడు. అయితే బాగి, రాథోడ్, మనోహరి, చెంబా నలుగురు కూడా ఆ ప్రచండతో మాట్లాడుతూ ఉంటారు. ప్రచండ బాగి వేసిన ముగ్గు దగ్గర నిలబడి మంత్రదండం పట్టుకొని ఏవో మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఉన్నట్లుండి అక్కడ వేసిన బాగి ముగ్గు కాస్త మాయమైపోతుంది. దాంతో బాగి, రాథోడ్, మనోహరి అందరూ కూడా చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. తర్వాత ప్రచండ, మనోహరి, చెంబ ముగ్గురు కూడా గుమ్మం దగ్గర నిలబడి ఉంటారు. ఆ ప్రచండ అయితే ఇంటిని మొత్తం కూడా ఆ గుమ్మం దగ్గరే నిలబడి గమనించుకుంటూ మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. లోపల "అడుగు పెట్టండి స్వామి, మీరు అడుగు పెడితే ఈ ఇంటి పునాదులు కదిలిపోవాలి" అని మనోహరి చెప్తుంది. అయితే అప్పుడే ప్రచండ అడుగు లోపల పెట్టటానికి ఎత్తుతాడు. అయితే అడుగు దించకుండా అలాగే గాల్లోనే పెట్టి ఉండడంతో "ఏమైంది చెండా? అడుగు లోపల పెట్టు, ఇంకా అలాగే నిలబడి ఉన్నావేంటి? ఏం చేస్తున్నావు?" అని చెంబ మెల్లగా అడుగుతూ ఉంటుంది. "నా వల్ల కావటం లేదు చెంబా. ఏదో శక్తి నన్ను ఆపుతోంది. అందుకే నేను కాలుని కింద మోపలేకపోతున్నాను" అని ప్రచండ చెప్పటంతో "మిమ్మల్ని ఆపుతున్నది ఎవరు స్వామి? మిమ్మల్ని ఆపే ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరున్నారు?" అని మనోహరి అడుగుతూ ఉంటే అప్పుడే బుజ్జమ్మ మెట్లు దిగి వస్తూ ఉంటుంది. అంతవరకు కాస్త దూరంగా నిలబడి ఉన్న భాగీరథోడ్ ఇప్పుడు ప్రచండ వెనకాలే వచ్చి నిలబడి ఉంటారు. బుజ్జమ్మ ఆ గుమ్మం దగ్గర నిలబడి ఉన్న చెండాపై చాలా కోపంగా మండిపడుతూ చూస్తూ ఉంటుంది. ప్రచండ చాలా షాకింగ్‌గా నోరు తెరుచుకొని బుజ్జమ్మ వైపు చూస్తూ ఉంటాడు. బాగి రాథోడ్‌కి ఏమీ అర్థం కాక ఏంటీయన ఇక్కడే నిలబడిపోయారు, బుజ్జమ్మ కూడా ఈయన వైపు ఇలా కోపంగా చూస్తోందే అని అనుకుంటూ షాకింగ్‌గా చూస్తూ ఉంటారు.